పేజీ నెంబరు 67. లూకా సువార్త 14. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 14వ అధ్యాయములో 28వ వచనం మొదలుకొని 32వ వచనం వరకు ఉన్న ఈ ఉపమాన భాగాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ వ్యక్తిగత భక్తి జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని ఒక కట్టడంతో, ఒక యుద్ధముతో యేసుక్రీస్తు ప్రభువు వారు పోల్చి చూస్తున్నారు. గమనించండి, వ్యక్తిగత జీవితం లేదా భక్తి జీవితం, క్రైస్తవ జీవితం ఒక గోపుర నిర్మాణంతో పోల్చబడతా ఉంది. నిర్మాణం, ఆ కట్టడం పూర్తి చేయడానికి కలిగిన ఆర్థిక వనరులన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు కట్టడం మొదలు పెట్టడం అనేది ఎవరికైనా సాధ్యమే. కానీ ఇవేమీ లెక్క చూసుకోకుండా, అందుకని అక్కడ ఏమి రాయబడి ఉంది, 28వ వచనం ఆఖరి భాగంలో, కూర్చుండి తగులబడి మొదట లెక్క చూసుకోవడా. ఏం తగలబడి? తగులబడి అంటే ఇన్కమ్ ఏమంటాం తెలుగులో? ఇప్పుడు తగలబడంటే చెప్పండి. ఎస్టిమేషన్, అంచనా ఖర్చు. ఇప్పుడు పలానా ఏరియాకి ఇన్ని పిల్లర్లు ఎంత ఖర్చు, ఈ గోపురం కడుతున్నారు కాబట్టి ఎంత ఖర్చు, ఇదంతా లెక్క చూసి కూడా మొట్టమొదటిగానే, ఒకవేళ చూసుకోకుండా ఆ పనిలోకి దిగిపోయాడు అనుకోండి, తీరా ఆ పని సగం లాగిపోయింది అనుకోండి, ఆ మొండి గోడలతో లేదా పిల్లర్స్తో ఉన్న గోపురాన్ని చూసిన వాళ్ళందరూ అతను ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. అది ఎలా ఉంటుందంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మొదట తెలియదా, బయలుదేరాడండి, ఏదో కడతానన్నాడు, సగంలో ఆపేశాడు. భక్తి జీవితం కూడా ఈ రోజున చాలా మందికి హాస్యాస్పదంగా మారక మునుపే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎందుకు మారిపోద్దండి? అయితే దేమా జీవితం హాస్యాస్పదంగా మారిపోలేదా? మొదట్లో వెంబడించాడండి, అసలు మొదట్లో నా అంత భక్తుడు లేడు అన్నట్టుగా ఉన్నాడండి. కానీ మెల్లమెల్లగా ఏమైపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. అందుకని ప్రభువుని వెంబడించాలి అని తీర్మానించుకున్నాక
ఇక వెనక్కి తిరిగి చూసేది లేదు. ఇటువంటి గొప్ప తీర్మానాన్ని మనం కలిగి ఉండాలంటే ఈ రోజున పౌలపోస్తులు అంటాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంకెంతకు మించి ఇంకేం లేదు. నేను బ్రతికితే దేవుని కోసమే. ఈ రోజున మనం కూడా భక్తి చేయగలిస్తే ఆ స్థాయిలో చేయాలి, లేదంటే చేయకుండా ఉండటమే మంచిది. మేము భక్తిలోకి వచ్చామని చెప్తూ, ప్రభువుని నమ్ముకున్నామని చెప్తూ, ప్రభువుకి ఆయాసకరమైన జీవితాన్ని జీవిస్తూ వెళ్ళిపోయామనుకోండి, చాలా కష్టం, చాలా ప్రమాదకరం కూడా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ గోపురం సగంలో మిగిలిపోతే, మనం కూడా ప్రభు అప్పగించిన దానిని పూర్తి చేయకుండా సగంలో ఆగిపోతే ఎలా ఉంటుంది? అది నవ్వుతారు జనాలందరికీ. అది ఎలాగుంటుంది? ఎగతాళిగా ఉంటుంది. అందుకని 30వ వచనంలో అంటున్నారు కదా, దాన్ని కొనసాగింపలేకపోయేనని అతని చూచి ఎగతాళి చేయసాగుతారు. అందుకనే మనం చూడగలిగితే భక్తి జీవితం అనేది కూడా ఈ గోపురం లాంటిది. ముందే అన్ని నిర్ణయించుకోవాలి. ప్రభువుని వెంబడిస్తాము అన్న తర్వాత ఇంకంటే వెంబడించటమే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కదా, ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా మనం అధిగమిస్తూ వెళ్ళటమే. ప్రభు శక్తినిస్తాడు. 19వ శతాబ్దంలో అమెరికన్ మిషనరీలు అస్సాము, నాగాలాండ్, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా వచ్చారు. ఈరోజు కూడా నాగాలాండ్లో దాదాపుగా 80% మంది క్రైస్తవులు ఉంటారు. నాగాలాండ్ రాష్ట్రంలో 80% మంది క్రైస్తవులు ఉంటారు. మంచి మందిరం కూడా బ్యాప్టిస్ట్ మిషనరీస్ కట్టారు. మీరు చూడొచ్చు. ఇక్కడ వీళ్ళు వచ్చిన కొత్తలో ఒక అతనికి బాప్తిసం ఇచ్చారు. అంటే ఇతను ప్రభువులోకి వచ్చాడన్న ఉద్దేశంతో గ్రామస్తులందరూ అతన్ని వెలేశారు. అతని భార్యని, అతని 2 పిల్లల్ని కూడా వెలేశారు. అప్పుడు అతను ఒక పాట పాడటం మొదలెట్టాడు. అదేంటంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. వెనుతిరిగి చూసేది లేదు. మనం కూడా ప్రభువుని వెంబడిస్తున్నామంటే వెనుతిరిగి చూడకూడదు. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరిగి చూసేవాడు ఎవరు కూడా దేవుని బిడ్డ కానే కాదు. ఎందుకని? అన్ని ముందే ఆలోచించుకోవాలి కదా. వాస్తవానికి నువ్వు నికార్సైన భక్తి చేస్తే నీ కుటుంబం నీకు శత్రువులు అయిపోతారు. ఇక దీనికి మించిన ఆమ్ల పరీక్ష లేదు నీ భక్తికి. ఏంటయ్యా యాసిడ్ టెస్ట్ నీ భక్తికి, నీ పరిచర్య కంటే నీ కుటుంబం నీకు యాంటీ అయిపోతాయి. అది అలాంటి భక్తి చేయి ఎప్పుడైనా సరే. ఖచ్చితంగా లేదండి, మేమంతా మా అందరం బాగానే ఉంటామండి, అంతా ఎక్కడో రాజీ పడుతున్నాము భక్తిలో. నువ్వు రాజీ పడినప్పుడే అందరూ బాగుంటారు. మేము అందరితో బాగానే ఉంటామండి, అందరూ మాతో క్లోజ్గా ఉంటారండి. ఉంటారు అంటే నువ్వు ఏ ఎండగా గొడుగు పెడితే ఉంటారు. ఈ పాట అతను పాడుతూ ఉండగా వాళ్ళకి ఆ రోజుల్లో బాణాలు ఉంటాయి కదా, ఆ తెగవారు ఆ బాణాలతో అతని కుటుంబాన్ని అంతటిని కూడా చంపేశారు. తర్వాత రోజుల్లో ఈ పాటని ఆ మిషనరీలు నేర్చుకొని అమెరికా వెళ్ళి దీన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చారు. అందుకనే గమనించండి, ప్రభువుని వెంబడించడం అంటే అది. అందుకే ప్రభువుని అంగీకరించని వారు, అవిశ్వాసులైన వారు క్రైస్తవ్యానికి కలిగించే నష్టం కంటే ప్రభువుని అంగీకరించి ప్రభువుని వెంబడించేవారు క్రైస్తవ్యానికి కలిగిస్తున్న నష్టం అంతా ఇంతగా తెలిసి చేస్తారో తెలియదు, తెలియజేస్తారో తెలియదు. మొత్తానికి నష్టం అయితే కలిగిస్తారు. మొత్తానికి వారిని అపవాది బలంగా వాడుకుంటాడు ఇటువంటి పనులకి. ఎందుకు వాడుకుంటున్నాడంటే వాళ్ళ ఒక కన్విక్షన్ ఉంటుంది, మేము కరెక్టే చేస్తున్నాం అని ఒక కన్విక్షన్ ఉంటుంది. అందుకని అసలు ఏ మాత్రం కూడా వాళ్ళకున్న ఆ కమిట్మెంట్
నిజంగా పరిచర్య చేద్దాం, ప్రభువుని ప్రకటిద్దాం అన్న వాళ్ళకు ఉండదు. చిన్న చిన్న ఆటంకానికి వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. అందుకని ప్రభువుని వెంబడించాలంటే ఈ రోజు మనకి కావాల్సింది తెగింపు. కుటుంబాన్ని వదిలిపెట్టేసుకోమంటారా? ప్రభువుకి ఆటంకంలో ఏది వస్తే దాన్ని వదిలిపెట్టేయండి. ఇంక అందులో అది కుటుంబం అవ్వచ్చు, అది ఇంకేదైనా కావచ్చు, ఈ ఆహారపు అలవాట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా అప్పుడే మనం ప్రభువుని సంతోష పెట్టగలము. గమనించాలి. నీ అధికారం ఆటంకం వస్తుందా? విడిచిపెట్టేదాన్ని. నీ ఐశ్వర్యం ఆటంకంగా ఉందా? దేవునికి నీకు మధ్యలో విడిచిపెట్టేదాన్ని. అందుకని ఆఖరిలో ఆయన 33లో ఒక అద్భుతమైన మాటను మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడు అక్కడ? ఆయన తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా క్రైస్తవుడు అనిపించుకోవటం ఈజీ. ఈ రోజున శిష్యుడు అనిపించుకోవటం చాలా కష్టం. శిష్యుడు ఏం చెయ్యాలి? ఆయన చెప్పింది అల్లా చేయాలి. క్రైస్తవుడు ఏం చేస్తాడు? తనకు ఏది సౌలభ్యమో అదే చేస్తాడు. ఏది చేయగలమో, ఎంత మేరకు చేయగలమో అదే చేస్తాడు. కానీ శిష్యుడు అలా కాదు. ఇక ఆయన చెప్పింది కూర్చా తప్పకుండా. అందుకనే గమనించండి, వాస్తవంగా నాకున్న ప్రగాఢ కోరిక ఏంటంటే, బాబులు ఎవరో ఇక్కడ బోధించకూడదు అనేది నా కోరిక. ఏ బాబు, అది రాయబాబు అయినా జాయిబాబు అయినా సరే, వాళ్ళు సపరేట్గా చాలా ఏరియాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి కదా. వాటిలో ప్రయాసపడితే చాలా పని జరుగుతుంది, చాలా పని జరుగుతుంది. నిన్నటి రోజుల్లో నేను ఖాళీగా లేను. మన ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. రూపాయలు వెళ్ళిపోయా, అది కూడా నార్మల్గా వెళ్ళిపోయా. ఈ మధ్య వైట్ షర్ట్ వేసుకెళ్తుంటే ఖచ్చితంగా పాస్టర్ అనుకుంటున్నారని రంగు బట్టలు వేసుకుంటున్నాను. బయట వేసుకొని మళ్ళీ బైబుల్ బ్యాగ్లో నుంచి బైబుల్ తెస్తే మళ్ళీ వచ్చాడరా బాబు, ఇంకా అక్కడే సగం వాళ్ళు నీరు గారిపోతారు. మనం చెప్పేది వినడానికి ఇస్తున్నారు. అందుకని కూరగాయల బ్యాగ్లో కొత్త నిబంధనలో 20 వేసుకెళ్ళిపోయి చూడండి. ఎరుపాలెం పంచాయతీ బోర్డు కూడా కనపడుతుంది. బయట చాలా మంది కూర్చున్నారు, వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెప్పేసి వచ్చారు. ఖాళీగా లేదు సార్. కొద్దిమంది అయినా దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకే వాస్తవానికి తనకు కలిగినదంతా విడిచిపెట్టుకొని వాడు ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడు కావాలంటే విడిచిపెట్టుకోవాలి, స్వయాన్ని విడిచిపెట్టుకోవాలి. డినయింగ్ ది సెల్ఫ్. ఇలా భగవాన్ ఏమంటాడంటే, ఇది దేవుడు అప్పగించిన బాధ్యత అంటాడు. దీన్ని చెయ్యకపోతే నువ్వు దేవుడికి లెక్క చెప్పుకుంటావా అంటాడు. కానీ అదే నీకు ఆటంకంగా మారుతా ఉంటే కదా, చెవులో జోరీగా, చెప్పులో రాయి, కాల్లో ముళ్ళు, కంట్లో నలుసు, ఇంట్లో మమ్మీ, ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం భరిస్తాం? ఏదో రోజు తీసేస్తాను. విడిచిపెట్టుకోవడం అంటే అందుకనే సగంలో భక్తి జీవితాన్ని విడిచిపెట్టి సగంలో ఆత్మలో చల్లారిపోయిన వారిగా ఉన్నామనుకోండి, ఏం ఉపయోగం కదా. అప్పుడు ఆ గోపురాన్ని చూసి అందరూ ఏం చేస్తారు? నవ్వుతారు. ఆ గోపురాన్ని చూసి అందరూ నవ్వుతారంట. అది ఒక బికమ్ ఏ లాఫింగ్ స్టాక్. నవ్వులు పాలైపోతున్నారు. అందరూ చూసి దాన్ని నవ్వుతూ ఉంటారు. గమనించాలి. అందుకని అంతము వరకు కొనసాగించాలి, మధ్యలో ఆపటానికి వీలు లేదు. అంతము వరకు కొనసాగించాలి. హల్లెలూయా. గమనించాలి. అందుకని కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, అసలు సేవ చేయగలరు వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది. సేవ ఎవరు చేయలేరంటే, ఆశపడేవాడు సేవ చేయలేడు, కష్టపడి. మరి చేసేవాళ్ళు అందరంటే ఆశ లేకుండా చేస్తున్నారంటే
చాలామంది ఆశపడుతున్నారు ఏదో ఒక దానికి ఎక్కడో కొట్టాలి అపవాదం ఏం చేయాలి బిస్కెట్ వేసేస్తారు. ఆశపడేవాడు చేయలేరు. ఇంకోటి భార్యని తాజ్మహల్ కట్టేవాడు కూడా చేయలేరు. భార్యని బుల్డోజర్ పెట్టి లేపుతూ ఉంటారు చూడండి. నువ్వు అది నువ్వు లేకపోతే లేదు నువ్వు నాకు నచ్చావని టైటిల్స్ చెప్తా ఉంటాడు. వాళ్ళు కూడా చేయలేరు. దేవుడు ఇచ్చిన బాధ్యత అవతల ప్రాణానికి అవుతుంది. అది సరేనా నీకు? అది సమంజసమేనా? నువ్వేమో నీ బాధ్యత నీ కుటుంబం అంటున్నావు. నువ్వు అవతల ప్రభువుని అంగీకరించకుండా కోట్ల మంది చచ్చిపోతున్నారా? అది నీకు అంగీకారమేనా? అది నీకు అంగీకారమేనా అలా చచ్చిపోవడం కదా? అందుకే చెప్తున్నా కదా, నువ్వు సరిగ్గా సేవ చేస్తే నీ ఇంట్లో వాళ్ళు కూడా నీకు సహకరించవు. రాసుకోండి. నువ్వు సరిగ్గా భక్తి చేస్తే నీ ఇంట్లో వాళ్ళు కూడా నీతో సరిగ్గా ఉంటారు. రాసుకోండి. ఏంటి సార్ మనకి ప్రామాణికం అంటే పరిశుద్ధ గ్రంథమే ప్రామాణికం. ఇంతకు మించిన కాన్ఫిడెన్స్ కానీ డిక్షనరీ కానీ మనకు అవసరం లేదు. అందుకనే సంఘంలో విడిచిపెట్టడానికి వీలు లేదు. ఇదే ఉపమానంలో మరొక మాట కూడా చెప్పాడు కదా ఆయన. ఏమంటున్నాడు గమనించండి 31వ వచనంలో, మరియు ఏ రాజు అయినను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో ఆలోచించడా? ఆలోచిస్తాడు. ఒకవేళ ఆలోచించి శక్తి సరిపోదు అనుకుంటే ఏం చేస్తాడు? ముందుగానే వెళ్ళిపోయి తెల్ల జెండా ఊపేసి నేల ముక్కు రాసేసి, అయ్యా నేను రాజీ పడిపోతున్నాను. ఎందుకని ఈ 10,000 మంది ఎందుకు చంపుకోవడం? అంటే ఇది కూడా ఒక రకమైన వైజ్ డెసిషన్, జ్ఞానయుక్తమైన నిర్ణయమే. ఇది కూడా చాలా తెలివైన నిర్ణయమే. అందుకని యుద్ధ రంగంలోకి వెళ్ళిపోయి క్యాజువాలిటీ ఎక్కువైపోయి వూండెడ్ ఎక్కువైపోయి మళ్ళీ తెల్ల జెండా ఊపేసి అయ్యా నేను లొంగిపోయాను. అవసరమా అయ్యండి? అందుకని అసలు యుద్ధమే లేదనుకోండి, చాలా ఖర్చు ఆదా అవుతుంది. సొలొమోను అలాగే మందిరం కట్టగలిగాడు, యుద్ధం లేదు కాబట్టి. అందుకని మనం కూడా పరిచర్యలో కాస్త ముందుకెళ్ళాలంటే కోర్టు జోలికి వెళ్ళకూడదు. మనం వెళ్తే ఖర్చులో నాకు వెళ్ళిపోతా ఉంటాయి. ఎవరు తిన్నట్టు? దేవుడు సొమ్ము ఎవరో తినకూడదు. దేవుడి సొమ్ము దేవుడు ప్రజలే తినాలి. అది దేవుని సేవకే వాడబడాలి. అంతేగాని విలాసాల కోసము, ఇటువంటి వాయువుల కోసము, ఏదో పదవుల కోసము వాడబడకూడదు. ఎందుకు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తానో తెలుసా? మా ఇంటి ముందు ఉన్నాను. ఎందుకు వెళ్తా? దేవుడి సొమ్ము డాక్టర్ తినకూడదని. నాకు వచ్చే ప్రతి రూపాయి కానుక ఆడి తినకూడదు. ఇంకే కాశ్యాలకు తినొచ్చు, ఇంకే ప్రాంతంలో ఉన్న అవసరతలో ఉన్నవారు తినొచ్చు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. జనాలు ఎలా ఉంటారంటే మీరు నలుగంటే నవ్వుతారు. కానీ దీనికి లెక్క చేస్తాడు దేవుడు సొమ్మగా ఇదంతా. అందుకనే గమనించాలి, క్రైస్తవ జీవితం కూడా, విశ్వాస జీవితం కూడా ఈ గోపురంతోనూ యుద్ధంతోనూ. గోపురం సగంలో ఆగిపోతే ఎగతారైపోతుంది, నవ్వుల పని. ఇది అరాకొర సైన్యంతో యుద్ధంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రాలేక అక్కడ ఓడిపోతే మళ్ళీ పరుగు పోతాం. అందుకని ముందుగానే ఆలోచించాలి. ప్రభువుని వెంబడించడానికి కూడా మనం తీర్మానించుకునేటప్పుడు ఆలోచించాలి ఏంటి పరిస్థితి. అలాగ వెంబడించడానికి తీర్మానించుకున్న తరువాత ఇక మనం వెనకడుగు వేయటానికి వీల్లేదు. మనలో కూడా అనేకులు విగ్రహారాధనలో ఉండి దాన్ని విడిచిపెట్టుకొని ప్రభువుని అంగీకరించిన వారు
వారికి కుటుంబ పరంగా, బంధువుల పరంగా వారికి ఆటంకాలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. అందుకు వచ్చి మనం ప్రభువుని సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బాల్యం నుంచి కూడా నామకార్థ క్రైస్తవంలో ఉండేవారు ఉంటారు చూడండి, వీళ్ళకి ఎటువంటి భారము కలగదు. ఎందుకంటే దేవుడు మా దేవుడే అన్నట్టు, మా దేవుడే అన్నట్టు. ఇప్పుడు నేనే స్కూల్ పెట్టాను అనుకోండి, ఇలియానా ఏం చేస్తుంది? క్లాస్లో ఉండదు, ఆడుకుంటుంది. ఎందుకు? మాదేగా స్కూల్ అన్నట్టు. చాలా మందికి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారికి అలాగే ఉంది, మా దేవుడేగా, అందుకని వీళ్ళు ఎలాగైనా ఉంటారు. ఎలాగైనా పెట్టిన స్కూల్ వ్యాపారం చేయడం తప్పు నా దృష్టిలో. ముఖ్యంగా క్రైస్తవుడికి వ్యాపారం సెట్ అవ్వదు, సేవకుడు అస్సలు వ్యాపారం చేయకూడదు, అస్సలు చేయకూడదు. పౌరుడు డేరాలు కుట్టాడు కదా అంటే అది కష్టపడటం తప్పు. నువ్వు కష్టపడు, దానికి జీతమో కూలీో తీసుకో, తప్పులేదు. ఈ వ్యాపారం వచ్చే దగ్గరికి నీ దృష్టి అంతా డబ్బు మీద ఉంటుంది. డబ్బు డబ్బు డబ్బు. రోజు చాలామంది సేవకులు వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన ఆ ఫ్లయర్స్ స్టేటస్లో పెట్టుకోండి. ఎందుకు వచ్చిన కర్మ బాబు నీకు అనుకుంటారు? ఎందుకు వచ్చిన కర్మ నీకు? ఎందుకు కదా? దేవుడు నిన్ను ఆయన పనికి పిలుచుకున్నట్టు ఆయన పని చేయి. ఆయన పోషించాడా, పోషించకూడదు, లేకపోతే పస్తుడు తప్పేంటప్పుడు ఏమవుతుంది? ఏమి. అందుకని వెంబడించడానికి తీర్మానించుకున్నాక ఇక వెనుక తిరిగి మనము చూడకూడదు. గమనించండి, ప్రారంభంలో ఎటువంటి మంటనైతే మనం కలిగి ఉన్నామో అటువంటి మంటనే మనము అంతము వరకు కూడా ఆ ఆత్మలో తీవ్రతను మనము కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు ఏదైతే అప్పగించాడో దాన్ని పూర్తి చేసి మనము ముగించే వారంగా ఉంటాం. అది గోపురమైన, అది గర్భమైన. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభువు మనకు అప్పగించిన దానిని పూర్తి చేసి ముగిద్దాం. ఎందుకంటే బాధలు, అవమానాలు, మరి శ్రమలు ఇవన్నీ ఉండేవి, కానీ వీటన్నిటిని అధిగమించడానికి ప్రభువు సహాయము చేస్తాడు. వాస్తవానికి మనకు ఎప్పుడైనా చిన్న శ్రమలు ఎదురైనప్పుడు గెత్సెమనేని జ్ఞాపకం చేసుకోండి. గెత్సెమనేలో ఏం జరిగిందో మీకు తెలుసుగా, ఆయన చెమట రక్తంగా మారిపోయింది. అంతకంటే శ్రమ ఉంటుందా ఈ లోకంలో? మనకి లేదుగా, లేదుగా. గొప్పతాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ రోజు యేసుక్రీస్తు ప్రభువు ఆయన అన్యాయంగా తీర్పు తీర్చిన ప్రదేశం. అంతకంటే అన్యాయం మనకి ఎప్పుడైనా జరిగిందని? మనకి ఏంటంటే మనం ఏదో అనుభవించేస్తున్నాం, మనకి ఏదో ఎదురవుతున్నామే బాధలో మనం ఉండిపోతాం. గొల్గొతాని జ్ఞాపకం చేసుకొని ఇద్దరు దొంగల మధ్యలో ఆయన దొంగగా భావించారు అందరూ. ప్రతి ఒక్కరు కూడా పట్టణంలోకి వెళ్ళేవాళ్ళు, పట్టణంలో నుంచి వచ్చేవాళ్ళు ఆయన చూస్తూ ఎగతాగా ఈయన కూడా దొంగ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈయన అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఈయన కూడా దొంగే, ఏం చేస్తే ఇటువంటి శిక్ష చేశారు అన్నట్టు చూస్తారు. ఎంతకంటే అవమానం జరిగిందా? మనకి జరగలేదు కదా. అందుకని గమనించండి, ఆయన అప్పగించేసుకోవడమే. మనం మాత్రం వెనుకడుగు వేయకుండా ఆయన వెంబడించాలి. ఆయన మనకు అప్పగించిన దానిని పూర్తి చేసి మనము ముగించాలి. అటువంటి తీర్మానాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రభు ఆ తీర్మానాన్ని స్థిరపరచునుగాక. ఆమేన్. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో 10 మాటలు ధ్యానించడానికి గొప్పనిచ్చారయ్యా, స్తోత్రాలు. రాజా, గోపురం సగంలో మిగిలిపోతే, యుద్ధంలో ఓడిపోతే ఎంత అవమానమో, ఎంత ఎగతాళినా, ఆ రీతిగా మా భక్తి జీవితాలు, మా ఆత్మీయ జీవితాలు ఉండకూడదని మీరు మాకు నేర్పిస్తున్నారు. స్తోత్రాలు.
మేము బోధించబడుతున్నాం, మీకు వందనాలు. ఆ రీతిగా ఈ మాటలు మా హృదయంలో భద్రపరచండి, మీరు కట్టి ఫలించండి. మీకే మహిమలు ఆరోపిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.